వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం అండి. రాకా సుధాకర్ గారితో ఇవాళ మనం బంకింపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాన్ని గురించి మాట్లాడాలని అడగగానే వెంటనే ఆయన అంగీకరించారు. అందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు ఈ బంకింపూర్ ఈ అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి కొన్ని అంటే బీజేపీ వ్యతిరేకుల్లో కొంచెం చాలా సంతోషం, పట్టరాని సంతోషం ఇది ఉంది. అది ఏంటంటారు? ఏమైనా నిజంగా బీజేపీలోనే ఏమైనా తేడాలు వచ్చి అక్కడ ఓడిపోయారా? ఏంటి కారణం? ప్రధానమైన మీరు ఊహించే కారణం ఏంటండి? అంటే వాస్తవానికి బీజేపీ ఓడిపోవడం అనేది విపక్షాలకు ఆనందం కలిగించేటటువంటి విషయమేనండి. 1967 నుంచి 77 వరకు విపక్షాలకు కూడా అలాగే అనిపించేది. కాంగ్రెస్ ఓడిపోతే చాలా ఆనందం కలిగేది. విద్యార్థులుగా రాజనారాయణ ఎన్నికను చెల్లినట్టుగా, ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనట్టుగా అలహాబాద్ హైకోర్టు ప్రకటించినప్పుడు ఇలాంటి ఆనందమే కలిగింది. కానీ సహజంగా, ఎందుకంటే ఒక డామినెంట్ పొలిటికల్ ఫోర్స్ ఓడిపోయినప్పుడు సహజంగానే ఆనందం కలుగుతుంది. ఆనందం ఇక్కడ కూడా కలిగిందని మనము భావించవచ్చు. అయితే ఒక విషయం ఏంటంటే, ఎన్నికల గెలుపు అనేది వెరైటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. అనేక కారణాల సమాహారం. ఎన్నికల్లో ఏదో ఒక్క కారణమే, ఈ ఒక్క కారణం వల్ల ఓడిపోయారు అని చెప్పడము అసాధ్యం. మీకు అడ్డొస్తున్నానండి కదా, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఏమన్నది దీనికి తోడైందంటారా? నిజానికి ఈసారి ఎన్నికల్లో అస్సలు ప్రభావం లేని శక్తి ఏదన్నా ఉంటుంది, కాక్రోచ్ జనతా పార్టీ. ఎందుకంటే పూర్తిగా ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి 20-25 రోజులు ఎన్నికల ప్రచారం, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జరుగుతోంది. ఢిల్లీలో, మీడియాలో అంతకన్నా ఎక్కువ జరుగుతోంది. కాబట్టి ఈ 3 స్థానాల్లో కూడాను కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం గనక ఉంటే మూడింట బీజేపీ ఓడిపోయి ఉంటారు. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో విద్యార్థులు చాలా తక్షణము ప్రజా సమస్యల మీద స్పందించినటువంటి రాష్ట్రాలు 2. ఒకటి గుజరాత్, ఒకటి బీహార్. 1974 సమయంలో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం ఏదైతే ఇందిరాగాంధీ వ్యతిరేక పోరాటం ప్రారంభమైంది గుజరాత్ లో, విస్తరించింది బీహార్. ఈ 2 రాష్ట్రాలు పొలిటికల్ గా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ గా ఒక రకంగా ఆలోచిస్తాయి. ఆ రకంగా చూసినట్టయితే బీహార్ లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయింది. కానీ గుజరాత్ లో జరిగిన ఉప ఎన్నిక బీజేపీ ఘన విజయం సాధించింది, మెజారిటీని పెంచుకుని గెలిచింది. 3 సీట్లకు ఎన్నికలు జరిగితే 3 సీట్లలో 1 సీటు బీజేపీ విజయం సాధించింది. మిగతా 2 సీట్లలో కూడా బీజేపీ 2వ పొజిషన్ లో ఉంది. అంటే ఈ రోజుకి కూడా దేశం యొక్క డామినెంట్ పొలిటికల్ ఫోర్స్ బీజేపీ అన్నది సుస్పష్టము. కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఎన్నికల ప్రచారంలో కానీ, ఈ ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న సందర్భంలో కానీ, రాజకీయ నాయకులు ఆ నియోజకవర్గంలో చేసినటువంటి ప్రసంగాల్లో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తావన వచ్చి ఉంటే మనము ఇదొక ఫ్యాక్టర్ గా మనం గుర్తించాలి. కాంగ్రెస్ కావచ్చును, లేకపోతే మిగతా విపక్షాలు కావచ్చును, ఎక్కడ కాక్రోచ్ జనతా పార్టీ గురించి ప్రస్తావించలేదు. కాబట్టి ఇది ఒక ఎలక్ట్రల్ ఫ్యాక్ట్ కాదు. అంటే మీరు చెప్తున్న ప్రకారం ఇది ప్రశాంత్ కిషోర్ గారి విజయం అనుకోవచ్చా? దీనిలో 2-3 విషయాలు ఉన్నాయండి. మొట్టమొదటిది, నితిన్ నబీన్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మరుక్షణం ఆయన రాజ్యసభలో తీసుకున్నారు. ఎందుకంటే ఒక ప్రాంత రాజకీయాలకు ఆయన పరిమితం కాకూడదు కాబట్టి రాజ్యసభ మెంబర్ గా తీసుకున్నారు. రాజ్యసభ మెంబర్ గా తీసుకున్న మరుక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేస్తారన్నది జగమెరిగిన సత్యం. కాబట్టి ఈ ఎన్నికకి ప్రశాంత్ కిషోర్ ప్రిపేర్ అయి ఉన్నారు. గతంలో మీకు గుర్తుంటుంది, ప్రశాంత్ కిషోర్ మొత్తం బీహార్లో 234 సీట్లలో పోటీ చేసినప్పుడు ఆయన స్వయంగా పోటీ చేయడు. జన్సురాజ్ పార్టీ పోటీ చేసినప్పుడు ఆయన స్వయంగా పోటీ చేయకుండా కేవలం ప్రచారం ఆయన చేశారు. ఈసారి ఆయన స్వయంగా పోటీ చేశారు.
పోటీలోకి దిగారు. ఆయన ఖచ్చితంగా ఈ పోటీలో ఉన్నటువంటి వాళ్ళలో మోస్ట్ వెల్ నోన్ పర్సన్. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ దాదాపు 3 సంవత్సరాలు బీహార్లోని గ్రామ గ్రామం తిరిగినటువంటి వ్యక్తి, సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకి బీహార్ యొక్క హిస్టరీ, జాగ్రఫీ చాలా బాగా తెలిసినటువంటి నాయకుడు. ఆ స్థాయి నాయకుడు ఎప్పుడైతే రంగంలోకి దిగారో ప్రశాంత్ కిషోర్ ఇంటింటికి వెళ్ళారు, ఓటర్ని కలిశారు. ఆ దృష్టిలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎన్నిక చెప్పేటటువంటి మొట్టమొదటి పాఠం ఏదన్నా ఉంటే, 1,00,000 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లు జరిపి ఓటర్ల జాబితా నుంచి దొంగ ఓటర్ల పేర్లు తీసేసినంత మాత్రాన పార్టీలు ఎన్నికల్లో ఓడిపోవు. పార్టీ ఎన్నికల్లో గెలవాలన్నట్టయితే పార్టీకి ప్రజలతో కనెక్ట్ ఉండాలి. ప్రశాంత్ కిషోర్ ఆ కనెక్ట్ ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. ఇంటింటికి వెళ్ళారు, బూత్ కి వెళ్ళారు, ఓటర్లందరి గదులకు వెళ్ళారు, మాట్లాడారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్లతో వాళ్ళ స్థానిక సమస్యల గురించి మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ స్థాయి ఉన్నటువంటి చాలా క్లెవర్ పాలిటీషియన్. ఇంటింటికి తిరుగుతున్నారంటే సహజంగానే ఓటర్లు ఆయనని నమ్మే పరిస్థితి. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వాలు మారేది లేదు, ప్రభుత్వానికి ఒక పాఠం చెప్పే అవకాశం ఉంది తప్ప ఇక్కడ గవర్నమెంట్ మారేటటువంటి పరిస్థితి లేదు. పర్యవసానంగా మనం ఒక పాఠం ఇవ్వాలి, ఒక షాక్ అడ్మినిస్టర్ చేయాలని భావించినప్పుడు ప్రశాంత్ కిషోర్ స్థాయి వ్యక్తి ఇల్లు తిరుగుతున్నారంటే మొట్టమొదటి లెసన్ ఏంటంటే, ఎస్ఐఆర్ వల్ల ఓడిపోయాము, ఈవీఎంల వల్ల ఓడిపోయాము, ఇంకొక దాని వల్ల ఓడిపోయామని ఏవైతే సాకులు చెప్తున్నారో అవే ఎస్ఐఆర్, అవే ఈవీఎంలు, అవే ఎన్నికల మెషినరీ, అవే ఎన్నికల ప్రక్రియలో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలవగలిగాడు, కాంగ్రెస్, ఆర్జేడీ, మిగతా పార్టీలు ఎలా ఓడిపోయినాయి. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఇంటింటికి వెళ్ళడము, స్థానిక సమస్యల గురించి ప్రస్తావించటము ఎన్నికల్లోని అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి చెప్పండి. ఓటర్ కనెక్ట్ అనేది అన్నిటికన్నా ముఖ్యమైనదండి. రాజకీయ పార్టీలు ఓటర్ కనెక్ట్ ని మర్చిపోతున్నాయి. ఓటర్ కనెక్ట్ ని ఏదో సోషల్ మీడియాలోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారానో ఓటర్లని ప్రభావితం చేయాలనుకున్నట్టయితే దాని యొక్క ప్రభావము పరిమితము. ఇంటింటికి వెళ్ళడము ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి గొప్ప పని. ఓటర్ కనెక్ట్ ప్రశాంత్ కిషోర్ సాధించినటువంటి ఘన విజయం. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. అదొక్కటే కాదండి. అంటే ఇప్పుడు చెప్పండి మీరు కంటిన్యూ. బాంకీపూర్ లోను, మధ్యప్రదేశ్ లోని దతియాలోని 2 సీట్లు బీజేపీ ఓడిపోయిన సీట్లు. 3 సీట్లకు ఎన్నిక జరిగితే 2 బీజేపీ ఓడిపోయింది. ఈ 2 చోట్ల కూడాను బీజేపీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ బీజేపీని ఎలా దెబ్బతీసింది. బాంకీపూర్ లో నితిన్ నబీన్ 4 సార్లు, ఆయన తండ్రి 3 సార్లు నెగ్గారు. అక్కడ గత 9 ఎన్నికలు 9 సార్లు 1995 నుంచి 9 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు బీజేపీ ఆధిక్యం ఉన్నటువంటి నియోజకవర్గంలో తెల్లారితే నామినేషన్ ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్, అప్పటి వరకు కూడాను అభ్యర్థిని ప్రకటించలేదు పార్టీ. కాబట్టి ఈ పార్టీ అభ్యర్థిని ఎప్పుడైతే మార్చింది, లాస్ట్ మినిట్ లో మార్చిన ఫలితంగా పాత కార్యకర్త అసంతృప్తి, కొత్త కార్యకర్తకి ఫీల్డ్ తెలుసుకునే లోపల ఎన్నికలు అయిపోయినాయి. వెరీ హ్యూజ్ పొలిటికల్ మిస్టేక్ అని, అంటే ప్రజలను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా బీజేపీ భావించి, మీకు దతియా నియోజకవర్గం మధ్యప్రదేశ్ లో కూడాను సమస్య ఏమొచ్చిందంటే, దతియాలో పోయినసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అది కాంగ్రెస్ సీటు. బీజేపీ వ్యక్తి 3 టైమ్ మినిస్టర్ ని ఓడించి కాంగ్రెస్ గెలిచింది. ఆ మినిస్టర్ తనకి టికెట్ ఇమ్మని అడిగారు. వీళ్ళ మినిస్టర్ కి టికెట్ ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇచ్చారు. దాంతో మినిస్టరు, ఆయన మద్దతుదారులు ఒక పూట నియోజకవర్గం అంతా కూడాను అరాచక పరిస్థితి సృష్టించారు. బస్సులు తగలబెట్టారు, కార్లు తగలబెట్టారు, అల్లరి చేశారు, ఊరేగింపులు తీశారు, ధర్నాలు చేశారు. అంటే ఒక తెల్లారిత నామినేషన్స్ కి లాస్ట్ డేటు, పార్టీలో ఇంత బలమైనటువంటి తిరుగుబాటు వస్తే దానిని ఎలా సంభాళించుకోవాలన్నది బీజేపీ ఆలోచించకపోవడం ఒక రకంగా పొరపాటు. కాబట్టి 2 నియోజకవర్గాల్లో కామన్ ఫీచర్ ఏంటంటే,
మనం ఎవరిని నిలబెట్టినా బీజేపీ నెగ్గబోతోంది, కమలానికి ఓట్లు వేయబోతున్నారు అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ బీజేపీలో కనిపిస్తుంది. రెండవది, అభ్యర్థులను లాస్ట్ మినిట్ లో మార్చడం, స్థానిక ఫ్యాక్టర్లను పరిగణలోకి తీసుకోకుండా లాస్ట్ మినిట్ లో మార్చటం, ఇది ఒక రకంగా బీజేపీ చేసిన తప్పిదము. ఇక్కడ బంకీపూర్ లో ప్రశాంత్ కిషోర్ ఇంటింటికి తిరిగారు. మీకు ఓటర్లకు ఎప్పుడైతే కనెక్ట్ ఏర్పడుతుందో అప్పుడు ఓటర్ మిమ్మల్ని గుర్తిస్తాడు, మీకు ఓటేస్తాడు. కాబట్టి ఈ రెండు అత్యంత కీలకమైన తప్పు. కాబట్టి విపక్షాలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈవీఎంలను లేకపోతే ఇంకొక దాన్నో బ్లేమ్ చేసేటటువంటి దుష్ట సంస్కృతిని మారాలి. ఓకే, ఎందుకంటే వాటిని బ్లేమ్ చేస్తే మీరు ఎన్నికల్లో గెలవరు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలతో కనెక్ట్ ఉండాలి. అది ప్రశాంత్ కిషోర్ నిరూపించారు. అంటే అచ్చమైన ఎన్నికల వ్యూహకర్తలా వ్యవహరించారు అనమాట. వాస్తవానికి బీజేపీ ఇలా పనిచేస్తుందండి. బీజేపీ ఎలక్షన్ వ్యూహము లో పన్నా ప్రముఖ్ చాలా కీలకమైంది. బీజేపీ యొక్క ఓవరాల్ ఆలోచనలో బూత్ సశక్తీకరణ, అంటే స్ట్రెంగ్ ఆఫ్ ద బూత్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్. ఆ బూత్ లో ఉన్నటువంటి 10 పేజీలు 11 పేజీలని ఒక పేజీని పన్నా అంటారు హిందీలో. ఒక్కొక్క పేజీకి ఒక ఇన్ఛార్జిని ఇచ్చి ఆ ఇన్ఛార్జి తన పేజీలో ఉన్నటువంటి 20 కుటుంబాలు 25 కుటుంబాలతోటి 5 సంవత్సరాలు కాంటాక్ట్ పెట్టుకోవాలి. ఇది పన్నా ప్రముఖ్ యొక్క ప్రధానమైనటువంటి వర్క్. అంటే వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు అనేవారు 1 booth 10 youth అనేవారు. ఒక బూత్ లో 10 మంది యువకులు పనిచేసినట్లయితే 1000 మంది ఓటర్లు ఉన్నటువంటి బూత్ లో మీకు 15 పేజీలో 16 పేజీలో ఉంటే ఈ ఒక్కొక్క పేజీకి ఒక్కొక్కరు ఇన్ఛార్జ్ గా ఉండేవారు. మధ్యప్రదేశ్ లో కుషాభావ్ ఠాకరే సమయంలో ఈ పన్నా ప్రముఖ్ సిస్టమ్ ని డెవలప్ చేశారు. బీజేపీ సొంత ప్రభుత్వంలో వచ్చిన మొట్టమొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్. కాబట్టి ఈ పన్నా ప్రముఖుల వ్యవస్థ ఓటర్లతో నిత్యము కనెక్టివిటీ పెంచుకోవడము, పార్టీ చేసిన పనుల్ని చెప్పడం, ఇవేవి బీజేపీ ఈసారి చేయలేదు. అందుకని బీజేపీ దెబ్బతింది. చిట్ట చివరి నిమిషంలో అభ్యర్థిని బీజేపీ అధినాయకత్వం మార్చడం మీరు తప్పని మీరు మార్చడము, ప్రకటించడము. కానీ అంటే సోషల్ మీడియాలోను రకరకాలుగా వచ్చిన విశ్లేషణలు అవి ఎలా ఉన్నాయంటే అవన్నీ పక్కన పెడితే ఎం నాగేశ్వరరావు గారని సిబిఐ డైరెక్టర్ కింద పనిచేశారు. ఆయన ఒక ట్వీట్ చేశారు. అదేమిటి అంటే బీజేపీ వాంటెడ్ టు షో ది ప్లేస్ which is the place of related to Nitin Nabin. This is your place అని ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆయన స్థానం ఏమిటో ఆయన గుర్తు చేయడం కోసం చేశారని. అంటే దీన్ని బట్టి నేను అడుగుతుంది ఏంటంటే ఇది బీజేపీ వ్యూహమా లేకపోతే వ్యూహాత్మక తప్పిదమా? బాహుబలి కథ చాలా బాగుంది. బాహుబలి కథకి వాస్తవానికి విజయేంద్ర ప్రసాద్ కి బదులు ఈయన ఎవరినో తీసుకెళ్తే బ్రహ్మాండమైన స్క్రిప్ట్ రాసి ఉండేవాళ్ళండి. ఇంత ట్విస్టులు, టర్న్స్, అంతఃపుర కుట్రలు, తాము ఎంపిక చేసినటువంటి బాల జాతీయ అధ్యక్షుణ్ణి తామే సొంత చేతులతో గొంతు నిలిమేయటము, ఇవి ఇంతకన్నా గొప్ప కల్పన కేవలము రాజమౌళి సినిమాల్లో మాత్రమే సాధ్యము. ఈ కల్పన చేసినటువంటి ఆయన ఎవరో వారికి జోహార్. అంటే అదే కల్పన కాదు కానీ ఆయన చాలా మంచి మంచి ట్వీట్స్ చేస్తుంటారని సిబిఐ మాజీ డైరెక్టర్ కాబట్టి ఆయన ప్రో హిందుత్వ, బీజేపీ హిందుత్వకి వ్యతిరేకంగా అంటే ప్రోగా ఉండట్లేదు, హిందుత్వకి వ్యతిరేకంగా చేస్తుంటారు. అవన్నీ ఇక్కడ అనవసరం అనుకోండి. ఊరికే ఆయన చేసింది ఈ బీజేపీకి దీనికి సంబంధించింది కాబట్టి నేను ఊరికే మీ దృష్టికి తెచ్చాను. దాని గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడదామండి. ఇప్పుడు ఏంటంటే బంకింపూర్ రాజకీయ పార్టీ ప్రో హిందుత్వగా ఉండలేదు సార్ భారతదేశ రాజ్యాంగం. ఈ దేశపు రాజకీయ పార్టీ ఏదైనా గనక రిజిస్టర్ కావాలంటే ఈ దేశపు రాజ్యాంగం పైన అది ప్రమాణం చేయవలసి ఉంటుంది. ఈ దేశపు రాజ్యాంగంలో సెక్యులరిజం, సోషలిజం ఈ రెండిటిని నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తేనే పార్టీకి గుర్తింపు వస్తుంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రెండు అంశాలు పోనంత వరకు యూ కెనాట్ స్వేర్ అదర్వైజ్ అండ్ గెట్ రికగ్నైజ్.
కాబట్టి బీజేపీ హిందువుల పార్టీ అని అనడము తప్పు. బీజేపీ వాళ్ళు ఎవరన్నా అంటే అది ఘోరమైన తప్పు. మజ్లిస్ కూడా కేవలం ముస్లిముల పార్టీ కాదు. మీరు ఎప్పుడన్నా మజ్లిస్ అసదుద్దీన్ ఓవైసీ స్పీచెస్ వినండి. మేము బీసీలు, మైనారిటీలు, అణగారిన వాళ్ళు, గయ్యూర్ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పనిచేస్తామంటారు. ఓకే ఓకే. మజ్లిస్ ఏ రోజు కూడా మేము ముస్లింల కోసమే పనిచేస్తామని చెప్పాలి. భారతదేశంలో ఒక రాజకీయ పార్టీకి గుర్తింపు రావాలంటే ద ఫస్ట్ కండిషన్ ఇస్ యూ హ్యావ్ టు బి సెక్యులర్ అండ్ సోషలిస్ట్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, వెదర్ వన్ లైక్స్ ఇట్ ఆర్ నాట్. అండ్ ఐఎమ్ షూర్, నేను వారు పనిచేసినటువంటి అత్యున్నతమైనటువంటి పదవులలో పనిచేసిన నేపథ్యంలో వారికి ఈ విషయము తెలియదని నేను అనుకోను. అవునండి, అవును. ఇప్పుడు ఈ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం ఇప్పుడు ఇంకో 6 నెలల్లో గుజరాత్, గోవా, పంజాబ్, ఇంకో స్టేట్, మొత్తం 4 స్టేట్స్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇదేమైనా వాటి మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా? అంటే ప్రభావం చూపించే అవకాశం ఉందా అంటే ఒక నియోజకవర్గంలో వచ్చిన ఇది ఒక రాష్ట్రం మొత్తం మీద వస్తుంది అనేది నా ఉద్దేశం కాదండి. అంటే ఇదే స్ట్రాటజీని మిగిలిన చోట కూడా అప్లై చేసుకునేలాగా ప్రశాంత్ కిషోర్ విజయం ప్రభావం చూపిస్తుంది అనేది నా ప్రశ్న అండి. చాలా మంచి లాజికల్ క్వశ్చన్. ఎందుకంటే ఒక అసెంబ్లీలో జరిగింది కాబట్టి దీన్ని రెప్లికేట్ చేసేటువంటి అవకాశం ఉందా, దీనిని పునరావృతం చేసే అవకాశం ఉందా? ఉప ఎన్నికల్లో పార్టీలు తక్షణ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుంటాయి. ఆర్జేడీ ఇక్కడ డమ్మిగా పనిచేసింది. ఆర్జేడీ అభ్యర్థికి 13,000 ఓట్లు, 14,000 ఓట్లు వచ్చింది. గెలుపోవటంలో మార్జిన్స్ 19,000 అయితే మీకు బాంకీపూర్ లో, ఆర్జేడీకి కేవలం 13,000-14,000 ఓట్లు వచ్చినాయి. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఆర్జేడీ విల్లింగ్లీ ఇట్స్ సీడెడ్ గ్రౌండ్, తన యొక్క ప్రభావ క్షేత్రంలో తను చేయవలసినంత పని చేయాలి. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా సంపాదించుకోలేదు. అదే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఆ రకంగా వదిలేస్తాయా? సాధ్యం కాదు. అందున అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళు రేంటి ఆర్జేడీ ఆ రకంగా ప్రశాంత్ కిషోర్ కి వదిలేస్తుందన్నటువంటి నమ్మకం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల అనుభవాన్ని కనుక చూసుకుంటే మొత్తము ఒక 38 స్థానాల్లో ప్రశాంత్ కిషోర్ కి 5,000 అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయండి. ఒకే ఒక్క నియోజకవర్గంలో 58,000 ఓట్లు వచ్చినాయి. మిగతా అన్ని చోట్ల కూడాను ఈ 38 చోట్ల 37 చోట్ల 5,000 నుంచి 50,000 లోపున వచ్చింది. అది గెలుపోటమిల్ని ప్రభావితం చేసినటువంటి సీట్లు అన్ని కలిపి ఒక 30 సీట్స్. ఆ 30 సీట్స్ తీసేసినా కూడా బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చింది. బీజేపీ నితీష్ కుమార్ కూటమి అధికారంలోకి వచ్చేది. అయితే ఈ 38 సీట్లు అదనంగా కలిసి రావడం వల్ల తిరుగులేని మెజారిటీని వాళ్ళు సంపాదించడానికి వీలు పడింది. కాబట్టి ఏ ఎన్నిక ఆ ఎన్నికే, ఏ అసెంబ్లీ ఆ అసెంబ్లీయే. బీహార్ లో ఉన్నటువంటి పరిస్థితులు పక్కనే ఉన్న యూపీలో ఉండవు. మీకు జార్ఖండ్ లో ఉన్నటువంటి పరిస్థితులు దాని ఆనుకుని ఉన్నటువంటి బెంగాల్లో ఉండవు. కాబట్టి రాజకీయంగా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడానికి సంవత్సరాలు ఉన్నాయండి. ఇప్పుడు ఉదాహరణకి బీహార్లో 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత ఎన్నికలు, 3 నుంచి 4 సంవత్సరాలు చాలా మార్పులు జరగవచ్చు. మీకు దాతియాలో ఎన్నికలు జరగాలంటే 2028లో ఎన్నికలు జరగాలి. అంటే ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. తక్షణం ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో గోవా ఉంది, గుజరాత్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, పంజాబ్ ఉంది. ఈ 4 రాష్ట్రాల్లో ఒకే ఒక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అది గుజరాత్ లో జరిగింది. గుజరాత్ లో బీజేపీ 30,000కు పైబడి మెజారిటీని సాధించి గెలుపొందింది, ఆ సీటు కైవసం చేసుకుంది. కాబట్టి తక్షణం 6 నెలల లోపల ఎన్నికలు జరిగే ఏకైక రాష్ట్రంలో జరిగినటువంటి ఏకైక ఎన్నిక ఇండికేషన్ ఇది. 6 నెలల వరకు ఇదే కండిషన్ కంటిన్యూ అయిందైతే బీజేపీ మరొకసారి గుజరాత్ ని గెలుచుకునే అవకాశం. కాబట్టి గుజరాత్ ఎన్నికల వరకు మనకి ఒక ఫీబుల్ ఇండికేటర్, బలహీనమైనటువంటి సూచిక కనపడుతుంది.
ఇది రేడార్ మీద బలపడటానికి కానీ, ఈ అల్పపీడనం వాయుగుండంగా మారడానికి కానీ, మిగతా ఈ మార్పులు చేర్పులు జరగడానికి ఏదైతే ఉందో 6 నెలల సమయం ఉన్నది. 6 నెలల లోపల ఏదైనా జరగవచ్చు. ఉదాహరణకి అక్కడ ఓట్లు కేవలం 2 పార్టీల మధ్య డివైడ్ అయ్యేటట్లయితే కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఇప్పటికన్నా చాలా బాగా మెరుగుపడే అవకాశం. 3 పార్టీల మధ్య చీలినట్లయితే పరిస్థితి మారే అవకాశం. ఉదాహరణకి గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా గణనీయంగా ఓట్లు వచ్చినాయి, సీట్లు రాకపోయినా. కాంగ్రెస్ కి సీట్లు వచ్చినాయి, ఓట్లు కంపారిటివ్లీ తక్కువ వచ్చినాయి. 3 ముక్కలుగా ఆట సాగింది కాబట్టి బీజేపీ గెలుపొందింది. కాబట్టి బీజేపీ గెలుపు పూర్తి ప్రజాభిప్రాయం అని మనం అనలేము. ఆ టైంలో ఉన్నటువంటి అవైలబుల్ క్యాండిడేట్స్ లో బెస్ట్ చూస్ చేసుకోవడం. కాబట్టి బీజేపీ గుజరాత్ లో మంచి విజయం సాధించింది. కాబట్టి ఏదైనా ఇండికేషన్ మనకి లభిస్తే గుజరాత్ ఎన్నికలకు సంబంధించి ఒక ఫీబుల్ ఇండికేషన్, బలహీనమైనటువంటి సూచిక మనకి లభించింది. దానికి కూడా 6 నెలలు ఉంది. 6 నెలల్లో ఏదైనా జరగవచ్చు. ఏ ఇష్యూ తెర మీదకి వస్తుందన్నది మనం చెప్పలేము. కాంగ్రెస్ దగ్గర పెద్దగా ఇష్యూ ఉన్నట్టు కనపడటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదివరకు రిజర్వేషన్స్ వాడారు, ఓబీసీ అది వాడారు, పటేల్స్ రిజర్వేషన్ ని వాడారు. ఇప్పుడు ఆ విధంగా కూడా కాంగ్రెస్ చేతుల్లో లేదు. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది. 6 months ఉంది. బట్ క్లియర్ ఇండికేషన్ ఇస్ బీజేపీ హ్యాస్ అన్ ఎడ్జ్ ఇన్ గుజరాత్. అంత మటుకు మనం చెప్పవచ్చు సార్. మీరు చెప్పింది వాస్తవం అండి. ఈ ఒక్క నియోజకవర్గం గురించి అనేది వాళ్ళు ఆలోచించకుండా, పర్వాలేదు ఒకటి నియోజకవర్గంగా పెద్ద విషయం ఏమిటి అని చెప్పి ఆలోచించకుండా, వచ్చే ఎన్నికల కోసం చాలా పటిష్టమైన ప్లాన్ తోటి ఇక్కడ చేసిన తప్పిదాలు చేయకుండా మళ్ళీ జాతర చూపడాల్సిన అవసరం ఉందనేది మాత్రం స్పష్టం. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే. మీకు అసెంబ్లీ రెవడీ అని ఒక సినిమా వచ్చింది, మోహన్ బాబు గారు. దాంట్లో ఆయన జైల్లో ఉంటాడు, ఓట్లు వేయడానికి ఎవరు ముందుకు రారు. ఒక రౌడీ దాన్ని ఇది చేస్తుంటాడు. కానీ వాళ్ళు ఏంటంటే అతన్ని ఆ కేసు నుంచి తప్పించడం కోసం ఓటు వేసి, ఓటుతో పాటు ఒక స్లిప్ పెట్టమంటారు, పలానా నాయకుడు నిర్దోషి అని. ఇది ఈ ఎన్నికల్లో ఆయన గెలవడే కాకుండా ఈ ఓటు స్లిప్ చెప్తుంది అనమాట. సో కోర్టు ఇది చూసుకోవట్లేదు. అఫ్కోర్స్ అది సినిమా కాబట్టి వేరే ఇది. అంటే ఒక్క ముసలాయన ముందుకు వస్తాడు ఫస్ట్, ఎవ్వరు ముందుకు రాకపోతే. ఆ వెనకాలే మిగిలిన ఒక్క ముసలాడే వెళ్తాడు, మనం ఏంటని చెప్పి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి ఓట్లు వేస్తారనమాట. ఇప్పుడు ఏదైనా ఇలాంటి తేడాలు ఎలక్షన్లు జనరల్ గా సినిమాటిక్ గా అయినా కూడా ఇలాగే తేడాలు జరుగుతూ ఉంటాయి. మనకి ఇప్పుడు ఫస్ట్ ఆప్ వచ్చినప్పుడు ఢిల్లీలో ఫస్ట్ అదే కదండి పరిస్థితి. కేవలం 3 సీట్లే కదా బయటకు వెళ్ళి. అందుకని అంటే బీజేపీ చాలా స్ట్రాంగ్ గా మంచి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది అనేది చాలా స్పష్టమైన సంకేతాలు అయితే బీజేపీ ఇప్పుడు జరిగేటటువంటి అన్ని రాష్ట్రాలు, గోవాలో అధికారంలో ఉంది, అధికారం నిలబెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉంది, అధికారం నిలబెట్టుకోవాలి. బహుశా ఉత్తరాఖండ్ ఎన్నికలకు వెళ్తుంది ఖచ్చితంగా చెప్పలేను. అది వెళ్తే అక్కడ అధికారంలో ఉంది. గుజరాత్ లో అధికారం 1995 నుంచి అధికారంలో ఉంది. 31 years గా అధికారంలో ఉంది. మీకు పంజాబ్ లో ఇప్పటి వరకు అధికారంలో రాలేదు. సరిహద్దు రాష్ట్రాల్లో, భూ సరిహద్దులు ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ తనంతట తానుగా అధికారంలోకి రాని ఏకైక రాష్ట్రం పంజాబ్ అండి. అకాలీలతో కలిసి పవర్ షేర్ చేశారు తప్పితే సొంత బలంతో ఎప్పుడూ నెగ్గలేదు. ఏకైక రాష్ట్రం తోక పార్టీగా మాత్రమే వచ్చింది తప్పితే ప్రధాన పార్టీగా రాలేదు. కాబట్టి ఓవరాల్ గా అయితే అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావడం వల్ల గెలవలసినటువంటి బాధ్యత బీజేపీ పైన ఎక్కువ ఉందండి. బీజేపీ తన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటుంది. 2024 ఎన్నికల్లో బీజేపీ తప్పిదాలు చేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో అభ్యర్థుల ఎంపిక విషయంలో తప్పు జరిగింది. దాదాపు 20-30 సీట్ల తేడా వచ్చింది. బెంగాల్లో కూడాను ఉన్న సీట్లను నిలబెట్టుకోలేకపోయింది. ఇవన్నీ కొంత ఆంధ్ర ఇటువంటి ప్లేసెస్ లో కంపెన్సేట్ అయినప్పటికీ కూడాను 240 దగ్గర ఆగింది. కానీ దాని తరువాత జరిగిన ఎన్నికల్లో 2 రాష్ట్రాలు మినహాయించి, ఒకటి జార్ఖండ్, ఒకటి జమ్మూ కాశ్మీర్, ఈ 2 రాష్ట్రాలు మినహాయించి జరిగిన ప్రతి ఎన్నిక బీజేపీ గెలుచుకుంది. కాబట్టి ఇట్ హాస్ లెర్న్డ్ ఫ్రమ్ ఇట్స్ మిస్టేక్స్. కాబట్టి
బీజేపీ తన యొక్క తప్పిదాల నుంచి నేర్చుకునేటటువంటి గుణం కలిగిన పార్టీ కాబట్టి ఓటమి కూడా వాళ్ళకి పాఠమే. బహుశా ఏం పాఠాలు నేర్చుకుంటారు, తర్వాత వాళ్ళ వ్యూహాలు ఏ రకంగా మారుతాయన్నది చూడాల్సింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు అయ్యేటప్పటికీ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం కష్టం. సీట్లు పంపకం దగ్గర నుంచి అధికారంలో రేపు ఎవరు వస్తారు, ఎవరికి జూనియర్ గా ఉండాలి, ఇట్లాంటి అనేక క్యాలిక్యులేషన్స్ వస్తాయి. కాబట్టి మీకు ఈ రాష్ట్రాల వరకు, బీహార్ లో అయితే ఎన్నికలు ఇంకా 3 నుంచి 4 ఏళ్ల గ్యాప్ ఉంది. మీకు దతియాలో మా మధ్యప్రదేశ్ లో ఎన్నికలు కూడా 2 to 3 years టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడే ఈ ఎన్నిక ఆధారంగా మనము ఏదో వేకువ వచ్చేసింది అని భావించడం పొరపాటు. డెఫినెట్లీ గుజరాత్ కి మాత్రం ఇది ఒక బట్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఇట్ ఈస్ అ ఫీబుల్ ఇండికేటర్, ఇట్ ఈస్ అ వీక్ ఇండికేటర్, బట్ ఇట్ ఇండికేటర్ నెవర్ దిస్. నాకు మొన్న చాడా శాస్త్రి గారని ఒక బీజేపీ సానుభూతిపరుడు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. రైతు ఉద్యమం విషయంలోనూ ఈ కాక్రోచ్ ఉద్యమం విషయంలోనూ మోడీ గారు వెనక్కి తగ్గడం నాకు నచ్చలేదు అని, ఇంతవరకు అలాంటి జరగలేదు, నచ్చలేదు అని చెప్పారు. అంటే ఇది ఊరికే ప్రస్తావిస్తుంది. అసలు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పరిస్థితులు కొంచెం బీజేపీకి ఈ అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాన్ని చూపించి పరిస్థితులు బీజేపీకి వ్యతిరేకంగా అయిపోయాయి అని చూపించడానికి ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రయత్నిస్తాయి. అదే పనిలో ఉంటాయి కూడా. ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా, జనరల్ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక సెంటిమెంట్, ఒక పుల్వామా లేకపోతే ట్రిపుల్ తలాక్ ఇలాంటివి అవి సెంటిమెంటల్ గా వచ్చి తోడ్పడ్డాయి. ఇప్పుడు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు, 4 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలు అవుట్ రైట్ గా బీజేపీ చేతుల్లో ఉన్నాయి. వీటిల్లోంచి అంటే ఇవి ఓడిపోతే కనుకను, వీటిలో ఓడిపోవడం అంటే కనీసం ఒక మోస్తరుగా దెబ్బతిన్నా కూడా అది వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఫలితం చూపించే ప్రభావం ఉంటుంది. కాబట్టి దీనికి ఏమైనా బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోంది అనేది మీరేమైనా ఊహిస్తారా? ఒకటి, బీజేపీది చాలా ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫార్ములా అండి, ఓటర్ అవుట్ రీచ్. బీజేపీని అధ్యయనం చేసేటటువంటి ఏ నాయకుడైనా, మన దగ్గర చాలా మంది బీజేపీ మీద మాట్లాడే వాళ్ళు, బీజేపీ యాజ్ అ పార్టీ, బీజేపీ ఎలా ఆలోచిస్తుందన్న దాని మీద అవగాహన లేదు. బీజేపీలో చాలా తరచుగా పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్ లో వినపడేటటువంటి పదం ఏంటంటే లోకమత పరిష్కార్ అనేది హిందీ పదం. లోకమత్ అంటే ప్రజాభిప్రాయాన్ని పరిశుద్ధీకరించటం. అంటే ప్రజలకు ఒక అభిప్రాయం ఉండవచ్చును, ప్రజలు అది తప్పుడు అభిప్రాయం అయి ఉండవచ్చును. ప్రజలలో ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాన్ని కూడా కరెక్ట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం మన బాధ్యత అని బీజేపీ ఒకవేళ గనక ఏదైనా విషయంలో ఉన్నట్లయితే ఆ రకంగా దాన్ని లోకమత్ పరిష్కార్ అనేటటువంటి ఇది ఒక బేసిక్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. ఓటర్లను కలిసి వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళకి పార్టీ యొక్క విధానాల గురించి తెలియజేయటము. 1-2 సమావేశాల్లో అందరూ బీజేపీ వైపు వస్తారన్నటువంటి నమ్మకం లేదు. నా గురువు గారు అయినటువంటి నాగేశ్వర్ గారి ఇంటికి బహుశా బీజేపీ అగ్రనాయకులైనటువంటి జేపీ నడ్డా 2 సార్లు వెళ్ళారు, రామ్ మాధవ్ 1-2 సార్లు వెళ్ళారు. అంటే నాగేశ్వర్ ఓటు రాదు అని తెలిసి, ఆయన సైద్ధాంతికంగా యాంటీ బీజేపీ అని తెలిసి, నేను ఈ రోజు ఆయనతో మాట్లాడి వస్తే ఆయన కంటెంట్ నాకు వ్యతిరేకం అని తెలిసి కూడా ఆయన దగ్గరికి ఒక సుప్రసిద్ధ పత్రికాధిపతి, ఆయన రాజకీయ అభిప్రాయాలు జగమెరిగిన సత్యము, ఆయన ఒక ప్రాంతీయ పార్టీకి చాలా అనుకూలు, ఇది తెలిసిన తరువాత కూడా ఆయన దగ్గరికి 10 సార్లు వెళ్ళొచ్చారు. ఆయన ప్రాంతీయవాది, ప్రాంతీయ పార్టీకి అనుకూలమైనటువంటి వ్యక్తి, ఆ పార్టీ యొక్క థింక్ ట్యాంక్ లో ఒకరు, ఆ పార్టీ యొక్క ఇన్నర్ సర్కిల్లో ఉన్నారని తెలిసి కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. కాబట్టి బీజేపీ తమకు ఓటు వేయనంత మాత్రాన ఓటర్ని వదిలిపెట్టే పార్టీ కాదు. లోకమత్ పరిష్కార్ అనేది పార్టీ యొక్క కోర్ ఐడియాలజికల్ ఫిలాసఫీ. కాబట్టి బీజేపీ ఓటర్లను చేరుకునే ప్రయత్నం చేస్తుంది, ఓటర్లకు విషయం తెలియజేసే పని చేస్తుంది. బీజేపీకి మిగతా పార్టీలలో లేనటువంటి సమాచార ప్రసార వ్యవస్థ, ఒకటి పటిష్టమైన వ్యవస్థ పైనుంచి కింద దాకా.
ఉమ్, ఇది చాలా పార్టీల్లో లేదు. చాలా పార్టీల్లో పై స్థాయి నాయకుడు ఓడిపోయి అతను ఢీలా పడిపోయాడంటే పార్టీ క్రింద స్థాయిలో ఢీలా పడిపోయాడు. ఉమ్, ఈ రకమైనటువంటి పరిస్థితి బీజేపీకి ఉండదు. బీజేపీకి పనిచేసే కార్యకర్తల్లో ఒక 40% కార్యకర్తలు, 100% అనను, ఒక 40% కార్యకర్తలు ఏమీ ఆశించకుండా ఇది నా కర్తవ్యం అని భావించి 10 మంది చేత బీజేపీకి ఓట్లు వేయించే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు భారతదేశం మొత్తం మీద ఆ రకంగా మాట్లాడి బంధుమిత్రుల చేతో లేకపోతే కాలనీ వాసుల చేతో ఓట్లు వేయించే వాళ్ళు వేరే ఏ పార్టీకి లేరు. ఆ, కాబట్టి ఇది రెండవ బలమైనటువంటి ఒకటి లోకమత్ పరిష్కార్. రెండవది ఏంటంటే బిగ్గెస్ట్ వాలంటరీ పొలిటికల్ సపోర్ట్ ఇది బీజేపీకి ఉన్నట్టుగా వేరే ఏ పార్టీకి లేదు. మూడవది యాక్చువల్ గా బీజేపీ ఏ స్కూల్ ఆఫ్ థాట్ ని సపోర్ట్ చేస్తుందో ఆ స్కూల్ ఆఫ్ థాట్ యొక్క ఎక్స్పాన్షన్ విషయంలో విపక్షాలకు అసలు అవగాహన లేదు. ఉమ్, ఇది అసలు ఈ స్కూల్ ఆఫ్ థాట్ ఏ రకంగా విస్తరించింది, సమాజంలోని ఏ రంగంలోకి విస్తరించింది, ఎంత పని చేస్తుంది, దాని ప్రభావ పరిధిలో ఎవరున్నారు, ఎవరెవరిని దగ్గరికి తీసుకొస్తున్నారు అన్నది ఇది ఒక నిరంతర ప్రక్రియగా నడుస్తుంది. ఈ ఐడియాలజికల్ ఎక్స్పాన్షన్ బేస్ ఏదైతే ఉందో ఈ పని యొక్క డిఫరెంట్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దీని గురించి మిగతా ఏ పార్టీకి బీజేపీని విమర్శించే వాళ్ళెవ్వరికి కూడా అవగాహన లేదు. పత్రికల్లో ఎడిట్ కాలంలో వాటిలో వీటిలో రాసే వాళ్ళు ఎవరికి కూడాను బీజేపీ వర్క్ యొక్క ఆ మధ్య క్యారవాన్ అని ఒక పత్రిక ఉంది. ఆ పత్రిక ఒక జమ్మూ నగరంలో ఆర్ఎస్ఎస్ నిర్వహించేటటువంటి డిఫరెంట్ ప్రకల్పాలు వాటి యొక్క ప్రభావ పరిధి మీద ఒక చాలా విస్తృతమైనటువంటి ఆర్టికల్ తీసుకొచ్చారు. ఓకే. సర్ప్రైజ్, జమ్మూ వంటి టౌన్ లో దాదాపు 600 డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆర్గనైజేషన్స్ ఈరోజు నడుస్తున్నాయి. అఫ్జల్ గురు ఎవరైతే పార్లమెంట్ మీద దాడి చేసి ఉరికంబానికి ఎక్కాడో అఫ్జల్ గురు చెల్లెలు ఆర్ఎస్ఎస్ నిర్వహించేటటువంటి కుట్టు సెంటర్కి వస్తుంది జమ్మూ కాశ్మీర్ లో. అంటే ఈ ఆర్గనైజేషన్ అండ్ ఐడియాలజికల్ ఎక్స్పాన్షన్ ఏ స్థాయిలో జరుగుతుంది అన్నది చాలా మందికి అంచనా ఉండదు. బీజేపీని తక్కువగా అంచనా ఎందుకు వేయకూడదంటే ఒకటి లోకమత్ పరిష్కార్, రెండవది వ్యవస్థీకృతమైన బలము, మూడవది వాలంటరీ సపోర్ట్ ఆఫ్ అట్లీస్ట్ 30% ఆఫ్ ఇట్స్ బేస్, అండ్ ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ది వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ ద వర్క్. బయటకి కనపడదు. నాకు తెలిసి నేను ఉండేటటువంటి చోట మన ఇళ్లలో పనికొచ్చేటటువంటి పాత బట్టలు ఏవైతే ఉంటాయో బట్టలు ఉచితంగా ₹1 వాటిని అమ్ముతారు. ఓకే. కాలేజీలో చదివే అమ్మాయికో ఇంకొకో ₹1 ఇచ్చి కొనుక్కున్నందుకు ఆ పిల్లకి స్వాభిమానం ఉంటుంది. ఆ బట్టల్ని వేసుకుని వాడుకుంటూ తన పేదరికాన్ని కనపడకుండా దాచుకోగలుగుతుంది. ఈ రకమైనటువంటి సెంటర్లో 3-4 స్థానిక సముదాయానికి చెందినటువంటి అణగారిన వర్గాలని చెప్పేటటువంటి వర్గాలకు చెందినటువంటి 4-5 అమ్మాయిలు పనిచేస్తున్నారు. అంటే మీకు అణగారిన వర్గంలో 4-5 కార్యకర్తలు ఉన్నారు. నెలకి 200 మంది 300 మంది బట్టలు తీసుకుని వెళ్లే వాళ్ళు ఉన్నారు. 600-700 మంది బట్టలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఒక చిన్న సర్వీస్ ప్రాజెక్ట్ ద్వారా ఎంత పెద్ద ఎకో సిస్టమ్ బిల్డ్ చేశారు చూడండి. వీళ్ళందరూ కూడాను బీజేపీ అన్న పేరుతో చెయ్యకపోవచ్చు, కానీ అల్టిమేట్లీ నదీనాం సాగరోగతి. కాబట్టి వీటన్నిటి బెనిఫిట్ బీజేపీకి వస్తుంది. బహుశా బీజేపీని విమర్శించే వాళ్ళు కానీ వ్యతిరేకించే వాళ్ళు కానీ బీజేపీ పని యొక్క విస్తరణ ఏదైతే ఉందో ఆ విస్తరణకు సంబంధించినటువంటి అవగాహన లేని కారణంగా దే మేక్ లాట్ ఆఫ్ కామెంట్స్. వాళ్ళు బీజేపీ ఒక ఎన్నికల్లో ఓడిపోతే అయిపోయింది అని అంటూ ఉంటారు. ఈ లెక్కన 1984లో గ్వాలియర్లో అటల్ బిహారీ వాజ్పేయి ఓడిపోతే బీజేపీ సమాధి అయిపోయి ఉండాల్సింది. 1977లో ఇందిరాగాంధీ రాయబరేలీలో, సంజయ్ గాంధీ అమేఠీలో ఓడిపోతే కాంగ్రెస్ సమాధి అయిపోయి ఉండాల్సింది. రాజకీయ పార్టీలు అలాగా అంతం కావు. ఒక ఐడియాలజీ ఏదైతే ఉందో ఐడియాలజీని నమ్మేటటువంటి ప్రజానీకం కానీ దానికి ఓట్లు వేసేవాళ్ళు కానీ వాళ్ళు మారడానికి కనీసము
15 ఇయర్స్ పడుతుంది. మీరు ఇందాక ఆమ్ ఆద్మీ పార్టీని ప్రస్తావించారు, వచ్చింది కాబట్టి. ఆమ్ ఆద్మీ పార్టీ హఠాత్తుగా గెలవలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ మొట్టమొదటసారి ఎన్నికలు జరిగినప్పుడు ఢిల్లీలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్లకి సరి సమానంగా ఓట్లు వచ్చినాయి. సీట్లు తేడా ఉండవచ్చు కానీ ఓట్ల శాతం సమానం. కానీ కాంగ్రెస్ భావించింది ఏంటంటే, లేదు మనము బీజేపీని ఓడించడానికి అవసరమైతే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ తన ఓట్లను ట్రాన్స్ఫర్ చేసింది. ఒకసారి కాంగ్రెస్ ఓట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కి రాదు. అందుకనే మీరు లోకసభ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ ఈజ్ ఇన్ ద సెకండ్ పొజిషన్, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు థర్డ్ పొజిషన్ లో. కాంగ్రెస్ ఓట్లు హఠాత్తుగా మాయం కావు, ఉంటాయి. కాబట్టి ఈ పొలిటికల్ డైనమిక్స్ ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వన్ స్వాలో డస్ నాట్ మేక్ అ సమ్మర్ అని ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. ఏదో ఒక స్వాలో పక్షి కనిపించింది కాబట్టి సమ్మర్ వచ్చేసిందని భావించడం పొరపాటు. ఈ బాంకీపూర్ లో ఓడిపోయినంత మాత్రాన, లేదా దాటియాలో ఓడిపోయినంత మాత్రాన బీజేపీ ఫినిష్ అని భావించటము పొరపాటు. అదే విధంగా ఈ 2 చోట్ల కాంగ్రెస్ గెలవలేదు. విషయం ఏంటంటే, 3 చోట్ల ఎన్నికలు జరిగితే గారు ఈ రోజుకి కూడా దేశంలోని 150 నుంచి 200 సీట్లలో బీజేపీ తోటి ఛాతీ ఎదురొట్టి ఫైట్ చేయగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. గెలవచ్చు, ఓడొచ్చు, అది వేరే విషయం. బట్ కాంగ్రెస్ ఈజ్ ద ఓన్లీ పార్టీ విచ్ కెన్ ఫైట్ బీజేపీ. దేశవ్యాప్తంగా ఈరోజు క్యాండిడేట్లని బెంగాల్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ దాకా, కశ్మీర్ నుంచి మొదలుపెట్టి తమిళనాడు దాకా అభ్యర్థుల్ని పెట్టండి. అది 99 సీట్లు గెలిచి ఉండవచ్చు కాక, కానీ ఇట్ ఈస్ ద ఓన్లీ పార్టీ విచ్ కెన్ ఫైట్ బీజేపీ ఇన్ మోర్ దాన్ 200 సీట్స్. కాబట్టి కాంగ్రెస్ కి అస్సలు 3 చోట్ల ఓడిపోయింది కాబట్టి కాంగ్రెస్ ఫినిష్డ్ అని మనం ఎలాగైతే భావించమో, అలాగా ఒక ఎన్నిక ఫలితము లేదా ఒక ఓటమి, అది బాంకీపూరే కావచ్చును, ఇంకొకటే కావచ్చును. పోయినసారి ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేఠీ నుంచి ఓడిపోయారు, మీకు గుర్తుందో లేదు. తర్వాత ఆయన వయనాడుకి పరిగెత్తి వయనాడు నుంచి ఎంపీ అవ్వాల్సి వచ్చింది. ఆయన 2 చోట్ల ఫైట్ చేశారు. కాబట్టి ఇట్ ఈస్ వన్ కెనాట్ రైట్ ఆఫ్ అ పొలిటికల్ పార్టీ జస్ట్ బికాస్ ఆఫ్ వన్ డిఫీట్, పర్టికులర్లీ పార్టీ బీజేపీ అండ్ కాంగ్రెస్. ఏమైనప్పటికీ ఈ రాబోయే 6 నెలల్లో రాబోయే ఈ 4 రాష్ట్రాల ఉప ఎన్నికల్లో హేమాహేమీలు మళ్ళీ బయటకు వచ్చి ప్రతి వ్యూహాలు పన్ని ఇండియా కూటమిగా ఉంటుందా, ఈ రాష్ట్రాల్లో కూడా వేలు పెడుతుందా, లేదా ఒక కాంగ్రెస్ చేస్తుందా, లేకపోతే లోకల్ విషయాల్ని బయటకు వస్తుందా, ఇవన్నీ చూడాల్సి ఉంది మనం. ఇవన్నిటికీ అంటే ఊరికే దాని గురించి నేను ప్రస్తావించానంతే. ఈ బంకీపూర్ నియోజకవర్గం ఫలితం గురించి మాట్లాడదాం అనుకుని ఈ 4 రాష్ట్రాల మీద కూడా వెళ్ళాము. మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఇంకోసారి కలుసుకుందామండి. నమస్కారం అండి. ఇది రాకా సుధాకర్ గారితో వ్యూస్ విత్ కేవీఎస్. మరో అంశంతో మరోసారి కలుసుకుందాం. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.